హాయ్ ఫ్రెండ్స్, మరొక సరికొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వియూ రీసెంట్ లాంచ్ వియూ అల్ట్రా సిరీస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్. సో దీంట్లో బేసిక్గా మీరు చూసారంటే 4 డిఫరెంట్ సైజెస్లో మనకి స్మార్ట్ టీవీస్ రావడం జరుగుతుంది. 43, 50, 55 అండ్ 65. 4 కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K సెగ్మెంట్ స్మార్ట్ టీవీసే. ఇన్ఫ్యాక్ట్ దీని ప్రైస్ అయితే చాలా అగ్రెసివ్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడబోయేటువంటి అన్బాక్సింగ్ ఏదైతే ఉందో 50 ఇంచెస్కి సంబంధించింది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, బాక్స్ కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే వియూ కాలిఫోర్నియా ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ. అలాగే ఇక్కడ మీరు చూసారంటే డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం గూగుల్ క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్, అలాగే HDR, అలాగే HLG కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ డాల్బీ విజన్, HDR10, అలాగే HLG. ఇక DTS విర్చువల్ ఎక్స్ సరౌండ్ సిస్టమ్ సౌండ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక ఇక్కడ మీరు చూసారంటే రైట్ సైడ్ కార్నర్ లో 50 UT అని చెప్పి దీని మోడల్ నెంబర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ 50 UT అని, అలాగే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్. ఇక్కడ ప్రైస్ మీరు చూడొచ్చు 48,000 రూపీస్. ఇక టోటల్ నెట్ వెయిట్ వచ్చేటప్పటికి 15.3 kgs అంటే బాక్స్ యొక్క గ్రాస్ వెయిట్. అలాగే టీవీ యొక్క వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ 10.1 kg. ఇక BIS సర్టిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే సేమ్ యాజ్ యూజువల్, కాకపోతే ఇక్కడ మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్, నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి లోగోస్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ యాజ్ యూజువల్ మనకి ఫ్రంట్ ఏ విధంగా అయితే చూసామో సేమ్ అదే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా వీళ్ళైతే ప్యాక్ చేసి పంపించారు. లెట్ మీ అన్బాక్స్ దిస్. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి టేబుల్ టాప్ మౌంట్స్కి సంబంధించినటువంటి 2 స్టాండ్స్ని అయితే వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇవైతే కొంచెం హెవీగానే ఉన్నాయి. సో వీటిని పక్క పెట్టేసేద్దాం. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఒక థెర్మోకోల్ షీట్ జస్ట్ ప్యాకింగ్ అంటే ప్రొటెక్షన్ కోసం. ఇక దీని తర్వాత మనకి లోపల ఇంటర్నల్గా బాక్స్లో వచ్చేటప్పటికే వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. సో ఎడిషనల్గా మనము నో నీడ్ టు పే టు ద ఇన్స్టాలర్. సాధారణంగా అన్ని కంపెనీస్ కూడా మళ్ళీ ఇన్స్టాలేషన్ చేస్తున్నందుకు కాకుండా వాల్ మౌంట్ చేస్తున్నందుకు మళ్ళీ కొంత ఛార్జెస్ అయితే చేస్తున్నారు. ఇక దీంతో పాటు మనకు ఒక యూజర్ మాన్యువల్కి సంబంధించినటువంటి బంచ్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటే మనకి రిమోట్ని కూడా ప్రొవైడ్ చేశారు. వీటిని పక్క పెట్టేసేద్దాం. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకి బాక్స్లో ఒక టీవీనే మనకు ప్రొవైడ్ చేశారు. సో టీవీని కూడా యాజ్ యూజువల్గా చాలా లైట్ వెయిటే ఉంది. చాలా ఈజీగా మనం అయితే లిఫ్ట్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. అండ్ మీరు కనుక అన్బాక్స్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వీడియో రికార్డ్ చేస్తూ చేయండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్రేకేజ్ లేదా ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ మనం వారంటీకి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, ఇన్స్టాలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, టీవీ అయితే జాగ్రత్తగా ప్యాకింగ్ చేశారు. ఫస్ట్ టీవీకి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూని అయితే మనం చూద్దాం. దేర్ ఆఫ్టర్ దీనికి సంబంధించి ఆన్ చేసి వీటి శాంపిల్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే సో ఈ విధంగా మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక టెక్స్చర్ ఫినిష్ అంతా ఇచ్చారు. అండ్ పాలీకార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కంపేర్ టు ద రియల్మీ టీవీ, MI టీవీస్ కన్నా కానీ చాలా బాగుంది. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ ట్రెడిషనల్ మనకి యాంటీనా యూజువల్గా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే వాడట్లేదు. అలాగే ఒక సర్వీస్కి సంబంధించినటువంటి కేబుల్, ఇదైతే మనకి ఓన్లీ టెక్నీషియన్కి రిక్వైర్డ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 3.5mm ఆడియో జాక్తో పాటు HDMI ఆర్కా, అలాగే 2 HDMI 2.0 పోర్ట్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. అలాగే స్ట్రైట్ మీరు ఇక్కడ చెక్ చేశారు అన్నట్లయితే USB 2.0కి సంబంధించినటువంటి పోర్ట్స్ 2, అలాగే ఒక ల్యాన్ పోర్ట్తో పాటు డిజిటల్ ఆడియో కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. SPDF కేబుల్. ఇక ట్రెడిషనల్ AV జాక్ పిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే వీటిని కూడా ముందే తీసుకొచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే మళ్ళీ వాల్ మౌంట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎనీవే వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసి మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక దీంతో పాటుగా ట్రెడిషనల్ మనకి పవర్ కార్డ్. ఇక దీనికి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. వియూ 126 cm 50 inches LED టీవీ. అండ్ దీనికి సంబంధించినటువంటి పవర్ కన్సంప్షన్ వచ్చేటప్పటికే 120 watts. ఇక ఫ్రంట్ సైడ్ మీరు టీవీ చూసారన్నట్లయితే కనుక ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మీరు చూసారన్నట్లయితే వియూ బ్రాండింగ్ మనకు కనపడుతుంది. ఇక బెజల్స్ కూడా ఆల్మోస్ట్ చాలా థిన్ బెజల్స్, అసలు బెజల్స్ లేవని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే కార్నర్లో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ దాకా ప్యానల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి స్క్రీన్ కాదు, సో LED ప్యానలే. అంటే మనకి బెజల్లెస్ డిజైన్ లాగా మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారన్నట్లయితే కనుక ఈ విధమైన డిజైన్తో మన ముందుకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక పవర్ బటన్, అలాగే దీనికైతే ఎటువంటి నావిగేషన్ ప్యానల్ ప్రొవైడ్ చేయలేదు, కానీ 2 స్పీకర్స్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి 15 + 15 అంటే టోటల్లీ 30 watts ఆఫ్ అవుట్పుట్. అండ్ వీటితో పాటు మనకి
మనకి ఇది వచ్చేటప్పటికే డాల్బీ డిజిటల్ సౌండ్తో పాటుగా DTX సరౌండ్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఏదైనా కానీ మీరు ఏదైనా ఒక స్మార్ట్ టీవీ కొంటున్నప్పుడు దీని మీద మనకి ఆడియో అయితే వినొచ్చు, అంటే నార్మల్ మీరు ఆడియో లవర్ కాదు అన్నట్లయితే కనుక ఇవి బాగానే ఉంటాయి. కానీ మీరు ఆ అవుట్పుట్ని కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ సౌండ్ బార్ను లేదన్నట్లయితే కనుక ఒక డెడికేటెడ్ హోమ్ థియేటర్ని నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. సో ఇక బాక్స్లో మనకు వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టేబుల్ టాప్ మౌంట్స్. ఈసారి వీళ్ళు ఇవి ప్లాస్టిక్ కాకుండా ఒక రకమైన బీడు, సో ప్లాస్టిక్లోనే టఫ్ అండ్ ప్లాస్టిక్ని యూజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. బీడ్ అయితే కాదు. సో చూడటానికైతే చాలా స్ట్రిఫ్ అండ్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ రెగ్యులర్ ట్రెడిషనల్ వియూ రిమోట్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూసారంటే గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ ప్రైమ్, అలాగే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ హాట్ కీ బటన్స్తో పాటు హాట్స్టార్ ఇన్పుట్, అలాగే ట్రెడిషనల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, రెగ్యులర్ వ్యూ రిమోట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే IR ప్లస్ బ్లూటూత్ రెండింటికి మనకి సపోర్ట్ చేస్తుంది. ట్రెడిషనల్ రెగ్యులర్గా వచ్చేటప్పటికి IR తీసుకుంటున్న తర్వాత బ్లూటూత్కి. అలాగే మనకి 4 స్క్రూస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక టేబుల్ టాప్కి అంటే వీటిని స్టాండ్స్ని కనుక ఫిక్స్ చేసుకోవాలనుకుంటే, ఇక 2 ట్రిప్లెస్ సెల్స్ని అండ్ వీటితో పాటు యూజువల్గా మనకి 2 యూజర్ మాన్యువల్స్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. చాలా వరకు స్మార్ట్ టీవీస్ ఏవైతేనే మనకి బ్యాటరీస్ని అయితే ప్రిఫర్ చేయరు, అంటే ఇవ్వరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ MI టీవీస్ చూసారంటే MI టీవీస్లో కూడా మనకి రిమోట్ సెల్స్ అయితే రావు. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇది ప్లస్ దీంతో పాటుగా మనకి వాల్ మౌంట్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ని ప్రొవైడ్ చేశారు. దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి వాల్ మౌంట్ అయితే. సో ఈ వాల్ మౌంట్ని కూడా అన్బాక్స్ చేస్తున్నాను చూడండి. సో హెవీ గేజ్లో ఉంది. ఈవెన్ టీవీ కూడా ఇట్లాగే డ్యామేజ్ అయ్యేటువంటి ఆ పరిస్థితులు అయితే ఉండదు. సో వాల్ మౌంట్ని కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇన్స్టాలర్ వచ్చి జస్ట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్స్టాల్ చేస్తాడు అంతే, మీరు ఏం ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఇక వీటి ఇన్స్టాలేషన్ కూడా అంటే మీరు టేబుల్ టాప్ మీద ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే వీటి ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపులే. సో జస్ట్ మీరే ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో వీటిని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ అయితే బూట్ అవుతుంది. వ్యూ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి మనకి ఇక్కడ బూట్ అయితే జరుగుతుంది. సో ట్రెడిషనల్ రెగ్యులర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీస్ ఎలా అయితే బూట్ అవుతుంటాయో సేమ్ అదే విధంగా. సో ఇనిషియల్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఆండ్రాయిడ్ టీవీస్ మనం ఏ విధంగా అయితే సెటప్ చేసుకుంటూ ఉంటామో సేమ్ అదే విధంగా. సో వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ అంటే మీరు ఈ టీవీని ఎందులో యూస్ చేస్తున్నారు. నేనైతే హోమే, స్టోర్ అయితే స్టోర్. కొంచెం ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. వుడ్ యూ లైక్ టు క్విక్ సెటప్ యువర్ స్మార్ట్ టీవీ అని అడుగుతుంది. కావాలనుకుంటే మీరు క్విక్ సెటప్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే యూ కెన్ స్కిప్ ఇట్ అవుట్. ఓకే గూగుల్ ప్లీజ్ సెటప్ మై టీవీ. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మహాశ్రీ ఏదైతే ఉందో 2.4 GHz, అలాగే వాసుగడ్డం ఏదైతే ఉందో 5 GHz మీద రావడం జరుగుతుంది. సో నేనైతే 2.4 GHz కనెక్ట్ చేస్తున్నాను. ఇది బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అయితే నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. దీంట్లో వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 2 GB ఆఫ్ ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 16 GB. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికి పిక్చర్ సైజెస్ వచ్చి డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. 43 inches, 50, 55, అలాగే 65. ఇందులో బేసిక్గా మీకు అన్ని కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4Kకి సపోర్ట్ చేయడంతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకు ఇచ్చారు. ఇక ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డాల్బీ అట్మాస్తో పాటు DTS ట్రూ ఎక్స్ విర్చువల్ సరౌండ్ సిస్టమ్ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. సో డైరెక్ట్గా నా మొబైల్ ద్వారా నేనైతే కనెక్ట్ చేశాను. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు కనెక్ట్ చేసుకునేటప్పుడు డ్యూయల్ బ్యాండ్ వైఫైలో యూస్ చేసినప్పుడు 2 కూడా సేమ్ బ్యాండ్ కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. అంటే 2.4 వాడుతుంటే 2.4, అలాగే 5 GHz వాడుతుంటే 5 GHz. ఒకవేళ మీరు డిఫరెంట్ GHzని కనుక యూస్ చేశారు అన్నట్లయితే మేబీ మళ్ళీ మీకు అక్కడ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ మీరైతే యూస్ చేయండి, అంటే సేమ్ GHz బ్యాండ్ ఫ్రీక్వెన్సీని అయితే యూస్ చేయగలరు. ఇక దీంతో పాటు మీకు ఏమైనా యాప్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వాటన్నిటిని మీరు ఇక్కడ బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. సో రెగ్యులర్ ట్రెడిషనల్ మనం ఏదైతే ఎక్కువగా ప్రతి స్మార్ట్ టీవీలో చూస్తుంటామో సేమ్ అదే విధంగా క్లీన్ అండ్ నీట్ ఇంటర్ఫేసెస్ మనకు రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు మనకి హాట్స్టార్ని ప్రొవైడ్ చేశారు, అమెజాన్ ప్రైమ్ని కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే నెట్ఫ్లిక్స్ని ప్రొవైడ్ చేశారు, అండ్ యూట్యూబ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఇవి కాకుండా మీకు అడిషనల్గా ఏమన్నా యాప్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 5000+ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెజెంట్లీ మీకు ఈ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీకు కావాల్సినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అడిషనల్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మీకు వచ్చేటప్పటికే జియో టీవీ కూడా మనకు రావడం జరుగుతుంది. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు జియో టీవీ వర్క్ చేస్తుందా అని చెప్పి. ఎస్, 100% దీంట్లో మనకి జియో టీవీ కూడా రావడం జరుగుతుంది. ఇంకోటి దీంట్లో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ నుంచే మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. హే గూగుల్, వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ? Hyderabad right now is 32 degrees.
సో ఈవెన్ మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ఉంది. ఈవెన్ దీని ద్వారా మీరు యాప్స్ని కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మనకి రిమోట్ కూడా బ్లూటూత్ ఇచ్చారు. సో ఎనీ డైరెక్షనల్, బై డైరెక్షనల్ అంటే పాయింట్ టు పాయింట్ మనం రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి అయినా కానీ మీరు రిమోట్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అప్ టు 10 మీటర్స్ రేంజ్. ఇక బై డైరెక్షన్లో వర్క్ చేస్తుంది కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు టీవీకి పాయింటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చెక్ చేశారంటే అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను. ఇక్కడ సిస్టమ్ అప్డేట్ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఏమైనా ఓఎస్ అప్డేట్ వీళ్ళు పుష్ చేశారా అని చెప్పి లెట్ మీ చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ మీరు చూసారంటే సిస్టమ్ అప్డేట్స్ అయితే ఏం లేదు. అండ్ ఇక బ్యాక్ సైడ్కి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ వర్షన్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరిగింది. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 11 GB ఉంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్యుపై అవ్వగా అడిషనల్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి అంటే యాప్ రిక్వైర్మెంట్స్కి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అంటే ఆ 11 GBని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూసారంటే 3 HDMI పోర్ట్స్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అలాగే HDMI సంబంధించినటువంటి పవర్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ కనుక HDMI ద్వారా మీరు ఆటో టీవీ పవర్ ఆన్ చేసుకున్నారంటే డైరెక్ట్గా మీ సెటప్ బాక్స్ని లేదా మీ ఏదైనా సోర్సెస్ని పవర్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా టీవీ కూడా పవర్ ఆన్ చేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో ఒకటి ఆర్క్ కూడా ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అయితే ఆల్రెడీ మనం ఇందాకే సెటప్ చేసేసాం. ఇక దీనికి సంబంధించినటువంటి బ్లూటూత్ యాక్సెసరీస్ సహాయంతో అంటే ఎడిషనల్ బ్లూటూత్ సర్వీసెస్ తోటి మనకు కావాల్సినటువంటి బ్లూటూత్ యాక్సెసరీస్ లైక్ సౌండ్ బార్స్ లేదా హోమ్ థియేటర్ సిస్టమ్స్ని కూడా మనం దీనిలో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ నా స్మార్ట్ రిమోట్ ఏదైతే ఉందో ఇక్కడ కనెక్ట్ అయి ఉండడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా యాప్ రెస్పాండ్ కాకపోయినా ఇక్కడ నుంచి మనం అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి ఇన్పుట్ సోర్సెస్ని ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చూద్దామా. మా అబ్బాయి అజయ్ తీసుకుంటాడు. మీ అబ్బాయి అజయ్ రాలేదన్నారుగా? నేను చెప్తుంది ఈ అబ్బాయి అజయ్ గురించి. సో ఫ్రెండ్స్ ఇక బేసిక్గా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ టీవీస్తో కంపేర్ చేశారంటే వీళ్ళు ఇందులో వచ్చేటప్పటికే అల్ట్రా ఎడ్జ్ 4K టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకేమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఒక స్పెషల్ ఆప్టికల్ ఫిలింని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎవ్రీ యాంగిల్లో మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ మీకు బ్రైట్నెస్ నిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ బ్రైట్నెస్ అనేది లిట్ చేయగలదని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. ఇక ప్రో పిక్చర్ క్యాలిబ్రేషన్ మన ముందుకు తీసుకొచ్చారు. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్గా మీరు చూసినటువంటి వీడియో కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది క్యాలిబ్రేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక వీటితో పాటు HDMI 2.0 వర్షన్ మన ముందు తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ల్యాప్టాప్ని కనెక్ట్ చేసుకొని మీరు ఏదైనా గేమ్స్ ఆడుతున్నా ఇట్లాంటివి ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఇవన్నీ కూడా ఆప్టిమైజ్డ్ పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ని మన ముందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక సూపర్ స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి వీళ్ళు సపరేట్గా మనకి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. దీని సహాయంతో మీకు ఆ సూపర్ స్పోర్ట్ మోడ్ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక లైవ్ ఎక్స్పీరియన్స్ అలాగే సౌండ్లో ఎన్రిచ్డ్ ఆడియో క్వాలిటీని అలాగే క్రిస్పీ డిజిటల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని కూడా ఇందులో వాడటం వల్ల వాయిస్ క్వాలిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అల్ట్రా బూస్ట్ 4K టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల బెటర్ వీడియో కంటెంట్ అయితే మనం ఇందులో చూడొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ వియూ అల్ట్రా సిరీస్కి సంబంధించిన స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక వీటికి సంబంధించిన అవైలబిలిటీ విషయానికి వచ్చారంటే ఈ రోజు నుంచే ఇవి సేల్లో కూడా వచ్చేసినాయి amazon.in వెబ్సైట్ ద్వారా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కింద కామెంట్స్లో కూడా నేను హైలైట్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి మీరు ఈ టీవీస్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక ప్రైస్ విషయానికి వచ్చారంటే 43, 50, 55, 65 అన్నీ కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K 43 ఇంచెస్ సంబంధించిన స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 26,000 రూపీస్కి, అలాగే 50 ఇంచెస్ 29,000 రూపీస్కి, అలాగే 55 33,000 రూపీస్కి, అలాగే 65 వచ్చేటప్పటికే 49,000 రూపీస్కి సేల్లోకి రావడం జరిగింది. అమెజాన్ కాబట్టి మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అలాగే ప్రైస్ హైక్ కూడా ఉండదని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్లీ ఫ్లిప్కార్ట్ ద్వారా ఇలా అయింది కాబట్టి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.